రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళ వైపున వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? చెప్పిందంతా గుర్తుందిగా? గుర్తుంది బాబాయ్. ఈ దండ తీసుకెళ్ళి ఆ ఫోటోకి వేయాలి, అంతే కదా? అంతే. భయంగా ఉంది బాబాయ్. భయం ఎందుకు, నేను పిన్ని ఇక్కడే ఉంటాం కదా. బిగ్ తాతయ్య వస్తున్నారు, చలో గో వెళ్ళండి. రా. ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? మిమ్మల్ని ఎవరు నా పార్వతి ఫోటోకి దండ మార్చి దండాలు దశకాలు పెట్టమంది? మీ నాన్న వాళ్ళేరా, అతను చనిపోయింది. మీ నాన్నేమో చంపేయడం, మీరేమో దండలు వేయటం, సరిపోయింది. అసలు ఎవర్రా మీకు పని చేయమని చెప్పింది? ఎవరు మిమ్మల్ని పంపించింది? చెప్పండి, ఎవరు మిమ్మల్ని పంపించింది? గౌతమ్ గారు మీరుండండి, నేను వెళ్తాను. చెప్పండి, ఎవరు మిమ్మల్ని పంపించింది? సార్ నేనే పంపించాను. అనుకున్నాను. దీని వెనక నువ్వే ఉండుంటావని అనుకున్నాను. అదే జరిగింది. కాళ్ళకు దండం పెట్టమనటాలు, ఫోటోలకు దండం ఇమ్మనటాలు, ఇలాంటి ఓవర్ యాక్షన్లన్నీ నువ్వే వీళ్ళ చేత చేయిస్తావని నాకు తెలుసు. అది ఓవర్ యాక్షన్ అని ఎందుకు అనుకోవాలి సార్? నిజమైన ప్రేమ గౌరవం అని అనుకోవచ్చు కదా. మీ ప్రేమని పొందడానికి వీళ్ళ ప్రేమని చూపిస్తున్నారు. వాళ్ళు చేయటం లేదు, దగ్గరుండి నువ్వే చేయిస్తున్నావు. తప్పలేదు సార్, తప్పు లేదు. నాకు వేరే మార్గం కనిపించలేదు. వీళ్ళని మీకు దగ్గర చేయాలన్నదే నా కోరిక. అది తీరని కోరిక. సార్, మీకు కోపం ఉంటే నా మీద చూపించండి. వీళ్ళు మీ మనవడి పిల్లలు.
ఈ ఇంటి వారసులు. దయచేసి అర్థం చేసుకోండి. పెద్ద మనసుతో వీళ్ళని దగ్గరికి తీసుకుని మీ ఇంట్లోనే కాకుండా మీ మనసులో కూడా చోటివ్వండి. ఇంపాసిబుల్. నా పార్వతి చనిపోవడానికి కారణం వీళ్ళ నాన్న. అలాంటి వాడి పిల్లల్ని నేను దగ్గరకు తీసుకోవాలనా? ప్రేమతో నెత్తిన పెట్టుకోవాలనా? నెవర్. అది జీవితంలో జరగదు. సార్, మీరు మరీ ఇంత కఠినంగా మాట్లాడకండి. పిల్లలు బాధపడతారు. అసలు హృదయం అనేదే లేకుండా చేశాడు కదా వీళ్ళ నాన్న. నేను ఇలా మారటానికి కారణమే వీళ్ళ నాన్న. కొద్ది రోజుల్లో గౌతమ్కి పెళ్లి జరగబోతుంది. నా పార్వతి బ్రతుకుంటే గౌతమ్ పెళ్లి తన చేతుల మీదుగా జరుగుండేది. కానీ ఆ భాగ్యాన్ని మాకు లేకుండా చేశాడు ఆ దౌర్భాగ్యుడు. కోర్టు ఇచ్చిన ఆటల ప్రకారం వాళ్ళ బాగోగులు, వాళ్ళకి రావాల్సిన ఆస్తిపాస్తులు నయా పైసతో సహా ఇచ్చేస్తాను. ఒక్క నా ప్రేమానురాగాలు తప్ప. మళ్ళీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. నీ వల్ల పట్టడానికి నేనే అమాయకుడిని కాదు, సోమేశ్వరరావుని. అండర్స్టాండ్? సారీ నాన్న, నేను చెప్పడం వల్లే మీరు తాతయ్య చేత మాటలు పడాల్సి వచ్చింది. పర్లేదులే బాబాయ్, మా కోసం పిన్ని పడిన కష్టాలతో పోలిస్తే ఇది చాలా చిన్నది. ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ఏంటి బాబాయ్, మనం ఇంకో ప్లాన్ వేద్దాం. ఎలాగైనా బిగ్ తాతయ్యకి దగ్గర అవ్వాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. తొందరలోనే బిగ్ తాతయ్య మిమ్మల్ని తన దగ్గరికి తీసుకుంటారనే నమ్మకం మాకే కాదు, మీకు కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఓకే, సరే. గుడ్ నైట్. గుడ్ నైట్ బాబాయ్. గుడ్ నైట్ బాబాయ్. మృణాల్ని, ఇలా ఇంకా ఎంతసేపు నడుస్తావు? లెట్స్ రన్. ఐ కాంట్. నేను పరిగెత్తను. ఏమైంది మృణాల్ని? అయినా నేను రాను రాను అంటున్నా, వినకుండా తీసుకొచ్చింది కాక ఇప్పుడు పరిగెత్తమంటావేంటి? నా వల్ల కాదు. స్ట్రెస్ పోవాలంటే కాస్త జాగింగ్ చేయాలి. ఇలానే బాధపడుతూ ఇంట్లో కూర్చుంటావా? యూ షుడ్ మూవ్ ఆన్. మూవ్ అవుతూనే ఉన్నాను కదా. అలా కాదు, జాగింగ్ ఆర్ రన్నింగ్ చేయాలి, వాకింగ్ కాదు. కావాలంటే నువ్వు పరిగెత్తు, నేను నడుచుకుంటూనే వస్తాను. ఓకే కూల్, లెట్స్ వాక్. ఈరా ఉండరా రే, ఈరా. ఇవ్వరా. కానీ కానీ రే, ఈరా. అరే మొత్తం నువ్వే తాగరా. రే 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 రే, అయిపోయింది. ఉన్న ఒక్క సిగరెట్ అయిపోయింది. ఇక మన దగ్గర సిగరెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చేద్దాం రా? రే చేతులు చూడరా ఎలా షివర్ అవుతున్నాయో. నీకే కాదు నాకు అలానే ఉంది బే. అర్జెంటుగా స్టఫ్ కావాలి. సిగరెట్లు మనకి అస్సలు పనిచేయట్లేదు. సిగరెట్లకే డబ్బులు లేవని ఏడుస్తుంటే స్టఫ్ ఎక్కడి నుంచి వస్తుందిరా? సంపాదిద్దాం రా, మనీ సంపాదిద్దాం. ఏంటి జోక్ చేస్తున్నావా? మనీ ఎక్కడి నుంచి సంపాదించాలి?
అక్కడ ఎవరో కప్పులు వస్తున్నారు చూడు. నువ్వు ఇక్కడే స్కూటీ మీద రెడీగా ఉండు. ఏం చేస్తావురా? చైన్ స్నాచింగ్. ఏంటి చైన్ స్నాచింగా? ఎస్, డబ్బు సంపాదించడానికి అదిగో అదే అతి సులువైన మార్గం. దీపక్, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నాకు భయంగా ఉంది. రేయ్, మనకి స్టఫ్ కావాలంటే ఈ స్టెప్ తీసుకోవాల్సిందే. నువ్వు రెడీగా ఉండు. మేడం, ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా? నాన్న, దీపక్. దీపక్, డాడ్, ఏంట్రా ఇది? దీపక్, 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 రే దీపక్, రే దీపక్ ఆగు. రే దీపక్ ఆగరా. దీపక్, దీపక్ ఆగు. కన్నీరు కారే నీ ఆశలారే, కన్నీరు కారే నీ ఆశలారే, చిరునవ్వులు చిన్నబోయలే, ఆకాశం కూలే ఈ నేల చీలే, జగమంతా శూన్యమాయే.
మనోజ్ వెళదామా? ఓకే నాన్న. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్. మీరేంటండి ఇలా బయటకు వచ్చారు? రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రేపు డిశ్చార్జ్ అవుతున్నాం కదా సార్, అందుకే మిమ్మల్ని ఒకసారి కలుద్దామని వచ్చాం. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు సార్. పెళ్ళై 10 ఏళ్ళైనా పిల్లలు కలగలేదు. ఎన్నో అవమానాలు మాటలు పడ్డాం. పిల్లలు లేరని ఇద్దరం కుమిలిపోయే వాళ్ళం. పిల్లల కోసం మేము ఎక్కని మెట్లు లేవు, మొక్కని దేవుడు లేడు. అలాంటి మాకు సంతానం కలిగేలా చేశారు. మీకెన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే సార్. చూడండి, ఆ భగవంతుడు నాకు విద్యనిచ్చాడు. నా కర్తవ్యం నేను చేశానంతే. మేం వైద్యం మాత్రమే చేస్తాం. సంతానం ఆ దేవుడే ఇస్తాడు. కానీ ఆ దేవుడిచ్చిన వరం మా చేతికి అందించింది మీరే కదా సార్. నిజంగా ఇవాళ నా భార్య మొహంలో ఆ సంతోషం చూడగలుగుతున్నానంటే దానికి కారణం మీరు, మీ హాస్పిటల్. నాకు ఆనందాన్నిచ్చిన మీ హాస్పిటల్ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది సార్. ఈ హాస్పిటల్కి ఏం కావాలో చెప్పండి సార్, ఎంత కావాలో చెప్పండి సార్, అవన్నీ నేను చేస్తాను. వాసుదేవ్, నీ మంచి మనసుకు చాలా థ్యాంక్స్. ఆ భగవంతుడి దయ వల్ల మాకు కానీ హాస్పిటల్కి కానీ ఎటువంటి లోటు లేదు. అంతా బానే ఉంది. మీరు ఏమీ ఇవ్వనక్కర్లేదు. లేదు సార్, ఏదో ఒకటి చేయాల్సిందే, లేదంటే నా మనసు ఊరుకోదు. మీరు హ్యాపీగా ఉన్నారు, ఆ తృప్తి చాలు మాకు. ఈ రోజుల్లో కూడా మీలాంటి డాక్టర్లు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను సార్. అనవసరమైన టెస్టులు చేస్తూ అవసరం లేకపోయినా ఏవేవో టాబ్లెట్స్, టానిక్స్ ఇస్తూ ఉంటారు. ఏ జబ్బు లేకపోయినా ఏదో ఒక జబ్బు పేరు చెప్పి డబ్బులు గుంజుతున్నా ఇలాంటి వైద్య వృత్తిలో మీలాంటి వాళ్ళు కూడా ఉంటారని ఇప్పుడే తెలిసింది సార్. యు ఆర్ సో గ్రేట్ సార్. మీరు నిజంగా చాలా గొప్పవాళ్ళు. ఎవరు గొప్పోళ్ళు? ఈ డాక్టరా? మీలాగే మేము 10 ఏళ్ళు పిల్లల కోసం ఎంతో తప్పించాం, ఎన్నో బాధలు పడ్డాం. ఇదే డాక్టర్ గురించి నలుగురు గొప్పగా చెప్తుంటే నిజమని నమ్మి ఇక్కడికి వచ్చా. మా దగ్గరున్న డబ్బు, నగలు పిల్లల కంటే ఎక్కువేం కాదని మాకున్నదంతా దారపోసి ఈ హాస్పిటల్లో తగలబెట్టి ట్రీట్మెంట్ చేయించుకున్నాం. చివరికి తేలికగా నా బిడ్డ డెలివరీ టైంలో చనిపోయిందని చెప్తున్నారు. చూడమ్మా, నేను మీ బిడ్డ ప్రాణాలు కాపాడడానికి నా శక్తికి మించి ప్రయత్నించాను. కానీ మీరిలాంటివి ఎన్ని కారణాలైనా చెప్తారు సార్, కానీ సంతానం కోసం మేం కన్న కలలన్నీ ఒక్క క్షణంలో ఆవిరి చేసేశారు. మా సొమ్ముతో పాటు మా బిడ్డ ప్రాణాలు కూడా తీసుకున్నారు. మాకు కడుపు కొద్ది మిగిల్చి మీరేం బాగుపడతారు సార్? ఏ బాయ్ చూడు. అమ్మా ఏంటి గోలా? సార్ డాక్టర్ గారితో ఇలా నేను మాట్లాడేది? మా బాధ మీకు గోలగానే అనిపిస్తుంది. ముందుక్కడి నుంచి వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. సార్ తీసుకెళ్ళండి సార్. మీరేం బాగుపడరు, నాశనం అయిపోతారు, నాశనం అయిపోతారు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే సార్. తనుజ వెళదాం పద. మోహన్ సార్ చెప్పండి సార్. రేపు వీళ్ళని ఆ సుమిత్ర వాళ్ళని డిశ్చార్జ్ చేయమని నేను చెప్పానని చెప్పు. ఓకే సార్. మాధురి సార్. శ్రీనివాస్, సుమిత్ర కపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళకి బిల్లేం వేయకండి. ఒకవేళ ఇప్పటికే ఏమైనా తీసుకుని ఉంటే తిరిగి ఇచ్చేసేయండి. అసలే బిడ్డపోయిన బాధలో ఉన్నారు. ఓకే సార్.
ఏంటి డాడీ అన్నేసి మాటలంటుంటే మీరేదో తప్పు చేసినట్టు అలా ఉన్నారు? వాళ్ళెంత మాట్లాడుతున్నా సైలెంట్ గా నిల్చుండిపోయారు. అవునన్నా, మీరు సైలెంట్ గా ఉండటం మాకేం నచ్చలేదు. మా ముందే మిమ్మల్ని అలా అంటుంటే మాకు చాలా బాధేసింది, కోపం కూడా వస్తుంది. నో మనోజ్, వాళ్ళు నన్ను కోపంతో తిట్టలేదు. బిడ్డలేదనే బాధని దిగమింగుకోలేక అలా అన్నారంతే. బిడ్డ దూరమైందనే బాధతో పాటు సర్వం కోల్పోయామనే నిరాశ కూడా వాళ్ళని చీకటిలా కమ్మేసింది. బిడ్డను ఎలాగో తీసుకురాలేం, కనీసం బిల్లు మాఫీ చేసైనా వాళ్ల బాధను పంచుకున్న వాళ్ళమవుతాం. వాళ్ళు మానసికంగా కోలుకున్న తర్వాత మళ్ళీ నేనే ఫ్రీగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తాను. తర్వాతైనా దేవుడి దయ వల్ల వాళ్ళకి పిల్లలు కలగొచ్చేమో కదా. ఓకే, పదండి వెళదాం. దీపక్ 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 వదిలేండి. ఎందుకురా, ఎందుకు మమ్మల్ని చూసి పారిపోతున్నావు? ప్లీజ్ డాడ్, నన్ను వదలండి డాడ్. దీపక్, ఏంటి నాన్న ఈ పనులు? నువ్వు చైన్ స్నాచింగ్ చేయడం ఏంట్రా? యూ హ్యావ్ సచ్ ఎ వండర్ఫుల్ లైఫ్. ఎందుకు ఇలా చేస్తూ మాకు నరకం చూపిస్తున్నావు? ఇలా దొంగతనాలు చేసిన కర్మేంట్రా నీకు? కోట్లున్నాయిరా నీకు. మనీ ఉంది కానీ మీరే లేరు నాకు. మర్యాదగా ఇంటికి రా నాన్న, లేదంటే నిన్ను కొడతాను. మీ ఇద్దరి ప్రేమ సక్సెస్ కాదు, మీ ఇద్దరికి పెళ్లి జరగదు. నువ్వెప్పుడే లవ్ ట్రాక్ ఎక్కావు. నా మ్యాటర్ పెళ్లి వరకు వెళ్ళిపోయింది. ఏంటి నువ్వనేది? అవును.